గుడ్ మార్నింగ్. ఈరోజు నేను పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్తున్నానండి, ఎందుకంటే నా పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయింది. సో చూద్దాం ఆ పాస్పోర్ట్ ఆఫీస్లో ఏం అడుగుతారో. నేనైతే ఆన్లైన్లో తీసుకొని అవన్నీ చేశాను. సో ఈరోజు నాకు అపాయింట్మెంట్ ఉంది మార్నింగ్ 10 o'clock. ఇప్పుడే మాటుంగా స్టేషన్కి వచ్చానండి. ఇక్కడి నుంచి ట్రైన్ పట్టుకొని పరేల్కి వెళ్ళాలన్నమాట. అక్కడ ఉంది పాస్పోర్ట్ ఆఫీసు. కానీ జస్ట్ ఒక ట్రైన్ ఆగింది. ఆ ఒక ట్రైన్లోంచే ఇంతమంది మనుషులు వచ్చారు. అगर సైమల్టేనియస్గా 2 ట్రైన్లు వస్తే ఎంతమంది మనుషులు దిగుతారో, ఇంత చిన్న బ్రిడ్జ్లో ఎలా ఎక్కుతారో. స్టాంపీడ్ షూర్గా అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇలాంటి ప్లేసెస్లో. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే నేను ఆగిపోయాను. అందుకే వాళ్ళని చూస్తున్నా వెనక నుంచి. సో బాంబే లోకల్ ట్రైన్ అండి, ట్రావెల్ అవుతున్నాను. చాలా సంవత్సరాల తర్వాత ట్రావెల్ అవుతున్నాను. పరేల్ స్టేషను వచ్చేసిందండి. ఈ పరేల్ స్టేషను 8 సంవత్సరాల కిందట ఒక స్టాంపీడ్ జరిగిందండి. ఆ స్టాంపీడ్లో ఆల్మోస్ట్ 27 మంది చనిపోయారు. ఇప్పుడు చూస్తున్న జగాలోనే ఈ యాక్సిడెంట్ జరిగిందనమాట. విపరీతమైన జనాలు వచ్చేసారన్నమాట. 4-5 ట్రైన్లు ఒకేసారి రాగానే అక్కడ జనాలంతా కుప్పకూడిపోయి ఎవరు ముందు దిగాలో ఎవరు దిగాలో తెలియక స్టాంపీడ్ అయిపోయింది. ఇదే ప్లేస్లో 27 మంది చనిపోయారండి 8 సంవత్సరాల కిందట. సో లోవర్ పరేల్ స్టేషన్ నుంచి పాస్పోర్ట్ ఆఫీస్ అండి. ఇది ఒక 2-3 కిలోమీటర్స్ ఉంది. సో అక్కడికి నేను వెళ్తున్నాను. ఆ టైమింగ్ మార్నింగ్ 10 o'clock ఇచ్చారు. అక్కడికి వెళ్తున్నాను. पहले बम्बई अंदर 75 मिल थी। आज कोई मिल नहीं रह गई। अच्छा, सब मिल पूरा बिल्डर्स ने कब्जा करके बिल्डिंग बना दिया. ये लोग बेच दिए ना। अच्छा, मिल मालिक बेच के बिल्डर लोग लेके टावर बना दिए। बिल्डर लोग लेके टावर बना दिया. मतलब लोअर परेल पूरा अपर परेल हो गया अभी. ओके, ये तुम्हारा कमला मिल है। वो कमला मिल आ गया. ओके, हाँ इसके अंदर ही है. जो है ऑफिस है सर। आने वाले हैं ऑफिस वाले। इधर में तुम्हारा पासपोर्ट और ये तुम्हारा ये तो ये పరేల్ పాస్పోర్ట్ ఆఫీస్కి రీచ్ అయిపోయానండి. సో నాది 10 o'clock. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి మిగతా ప్రొసీజర్స్ చూస్తాను. కానీ ఇక్కడ చూస్తుంటే చాలా బాగుంది. ఏసీ రూమ్స్ అంతా బాగుంది అండ్ వెయిటింగ్ కూడా బాగుంది. అంతా సబ్మిట్ చేసేసాను. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద క్లియరెన్స్ టు బి డన్. సో విదిన్ 10 minutes నా పాస్వర్డ్ అప్రూవ్ అయిపోయిందండి. ఐ మీన్ రెన్యువల్. సో వితిన్ 10 days ఐ విల్ గెట్ మై పాస్పోర్ట్. అది చాలా సింపుల్. ద ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగా జరిగింది. ఎవ్రీథింగ్ ఈజ్ సో సిస్టమాటిక్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఒకప్పుడు ఈ ఏరియాలో బట్టల మిల్లులు ఉండేవండి. ఈ బట్టల మిల్లు పేరు కమలా మిల్స్ అన్నమాట. బట్టలు తయారు చేసేవాళ్ళు, ఫ్యాబ్రిక్స్. ఇప్పుడు చూడండి అంత రియల్ ఎస్టేట్ ఎలా అయిపోయిందో. స్కై స్క్రాపర్సే మొత్తం. నాకేదో హాంకాంగ్ వచ్చినట్టు అనిపిస్తుంది. పెద్ద పెద్ద రెసిడెన్షియల్ టవర్స్ అండ్ కిందేమో కమర్షియల్ కాంప్లెక్సెస్.
స్టైల్ అయిపోయింది ఇక్కడ. గో కార్టింగ్ కూడా ఉంది. ఇది ఒకప్పుడు మిడిల్ క్లాస్ ఏరియా లాగా ఉండే ఈ లోవర్ పరేలు ఇప్పుడు నిజంగానే అప్పర్ క్లాస్ అయిపోయిందండి. ఎందుకంటే ఈ ప్లేస్ అంతా కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. ఈ ముంబైలో చాలా మటుకు మిల్స్ ఉండేవి అనమాట. ఆ మిల్లు యొక్క ల్యాండ్స్ అన్నిటినీ తీసేసుకొని బిల్డర్లు విపరీతంగా ఈ ఏరియాని ట్రాన్స్ఫార్మ్ చేసేసారు కంప్లీట్లీ. ఇక్కడ చూడొచ్చు పాత ఇళ్ళు ఎలా ఉన్నాయో, అండ్ వీటిల్ని చాల్ టైప్ ఇల్లులు అంటారు. అండ్ ఇప్పుడు చూడండి ఆ ఇంటి వెనక ఎలా తయారు చేశారో, రెసిడెన్షియల్ టవర్స్, మ్యాసివ్ రెసిడెన్షియల్ టవర్స్ చూడండి. అంతా బాగానే ఉంది కానీ రోడ్లు మట్టుకు అలాగే ఉన్నాయి. అండ్ ట్రాఫిక్ గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు. హాంకింగ్ అయితే టూ మచ్ అండి, టూ మచ్ నాయిస్. దాదర్ శివాజీ పార్క్లో సీనియర్ సిటిజన్స్ గురించి బిఎంసి వాళ్ళు ఒక పార్క్ నిర్మించారండి. ఇది ఎంత బ్యూటిఫుల్ పార్క్ అంటే చాలా బాగుంటుంది. అది మీకు చూపిస్తాను. ఈ పార్క్లో ఓన్లీ 60 పైబడిన వాళ్ళే ఈ దీంట్లోకి రాగలుగుతారనమాట. పదండి చూద్దాం ఈ పార్క్. ఈ పార్కు ఎంట్రన్స్లోనే గణపతి స్టాచ్యూ ఉందండి. అంటే వీళ్ళు ఓల్డ్ పీపుల్ దర్శించుకొని మిగతా కార్యక్రమాలు చేస్తారనమాట. ఇక్కడ కూర్చోడానికి చక్కటి ప్రదేశం. పైన రూఫింగ్ కూడా ఉంది. అంటే వర్షాకాలంలో కూడా హాయిగా కూర్చోవచ్చు ఈ రూఫ్ కింద. ఇదేంటంటే ఒక చిన్న సైజు స్టేజ్ అన్నమాట. ఎవరికైతే పాటలు పాడాలి అని ఉన్నా, డ్రామాలు వేయాలని ఉన్నా, ఏదైనా డైలాగులు చెప్పాలి అని ఉన్నా కూడా ఇగో అక్కడ కూర్చొని డైలాగులు, పాటలు అన్నీ చెప్తారన్నమాట. ఇక్కడ ఓల్డ్ పీపుల్ అలా కూర్చొని ఉన్నారు. ఇదేమో గార్డెన్ సెంటర్లో ఉంది. అంటే న్యూస్ పేపర్లు అవన్నీ చదవచ్చు అన్నమాట. గవర్నమెంట్ వాళ్ళు అరేంజ్ చేసి పెట్టారు వీళ్ళకి. ఈ చెట్టు చూడండి ఎంత పాత చెట్టు, ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఇలాంటి చెట్టు నాకు చాలా ఇష్టం. దీన్ని మన తెలుగులో మర్రి చెట్టు చెప్తాం. చాలా పాతది, పురాతనమైన చెట్టు ఇది. సీనియర్ సిటిజన్స్కి వాళ్ళకి టాయిలెట్స్, తర్వాత వాష్ బేసిను అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అట్ ద ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే ఇక్కడికి ఎవరన్నా రావచ్చు అన్నమాట. ఎవరన్నా వచ్చి ఈ పార్కులో ఎంజాయ్ చేయొచ్చు. బోల్డ్ మందితోటి మీరు ఫ్రెండ్షిప్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉంటాయి ఈ పార్క్లో. హలో సార్, How are you? fine. Since how long you have been coming here and enjoying this place? Quite long. Oh, very nice. I can make out that you have been coming here for quite long. So what you used to do before? I am a CPA, a chartered accountant, Chartered accountant, great. and I did my MBA from USA. So how old are you, sir? 75. Oh, great. Still going strong, sir. I wish you a great health again. So how often you come to this place? I come very regularly. So you come every day. And do you have a family? Yes, I have one wife Oh, anyone will have one wife only, yeah. and two kids, two sons. One is in Japan. Oh, His wife is Japanese, oh my God, very good. and other son is in Pune. Both are engineers. So nice, and I wish you a very enjoyable life ahead. Thank you. సీనియర్ సిటిజన్స్కి ఎక్సర్సైజ్ చేసుకోవడానికి చాలా పరికరాలు ఇక్కడే ఉన్నాయి. వాళ్ళు హాయిగా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు.
అండ్ వాళ్ళు ఫిజికల్లీ కూడా ఫిట్ ఉండొచ్చు అనమాట. ఇండోర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. నేను అనుకోవడం ఇందులో చెస్ కానీ క్యారమ్ కానీ ఆడతారేమో విత్ ఏసీ ఫెసిలిటీ. अभी 4 साल से हो गया ये अभी ये क्लब और हम लोग वी आर एंजॉयिंग लॉट्स इन द इवनिंग एंड मॉर्निंग एंड वीकेंड फुल डे वी आर एंजॉयिंग. So how many years since you are coming here, sir? This is my 3rd year, but ground is beginning from senior citizen ground. This only 3 years old. క్యారమ్ బోర్డ్ కూడా ఇక్కడ ఫెసిలిటీస్ नाना नानी पास होते हैं. Okay. लेकिन ये कैरम क्लब 3-4 साल हो गया. ఓకే. तो ये यहाँ का लोकल एमएलए ने हमको ये सब इसका हेल्प करके उन्होंने बना के दिया. ये सब स्ट्रक्चर एसी वगैरह सब कुछ उन्होंने दिया है. और अभी वी आर मेंटेनिंग सब सीनियर सिटीजन ही है, अबव 60. यही मेंटेन करते हैं. सुबह शाम खेलते हैं यहाँ पर. हम दिन भर खुला रहते हैं, एंजॉय करते हैं. बाकी का सब डिफिकल्टी प्रॉब्लम भूल जाते हैं जब तक हम खेलते हैं. वीकेंड हम लोग महीने में ऐसा कुछ प्रोग्राम बनाते हैं, गेट टुगेदर करता है, पिकनिक जाता है, सब करता है. मतलब सीनियर सिटीजन इधर आके आराम से फ्रेंडशिप भी कर आराम सकते से, हैं और स्ट्रेस फ्री लाइफ जी सकते हैं. सही इधर आके हमको बहुत फ्रेंड मिला, मोर देन 100 फ्रेंड मिला इधर. और हम लोग टूर में जाता है तो हम लोग पिकनिक जाते हैं तो दो गाड़ी लेके बस लेके जाता है और 50 आदमी 100 आदमी ऐसा रहता है. एंड घर से अच्छा इधर ही रहता है ना सर? यहाँ सब कुछ फैसिलिटी एसी में खेल रहे हैं हम लोग. टेंशन भूल जाते हैं, टाइम अच्छा बीतता है, कुछ स्किल भी एक्वायर होता है, नए फ्रेंड्स बनते हैं, छोटे पिकनिक होते हैं, बर्थडे यहाँ पे सेलिब्रेट होता है और कुछ फेस्टिवल हिंदू के फेस्टिवल्स वगैरह सेलिब्रेट होते हैं. बहुत सब कुछ एंजॉय करते हैं. तो इधर का 2 घंटा है ना बहुत इम्पोर्टेंट है हमारे लिए. दिस इज पार्ट ऑफ लाइफ एवरी डे. फैंटास्टिक सर, वेरी नाइस. मेरे को भी अच्छा लग रहा है. मैं जब भी 60 साल का हो जाएगा श्योर आई विल ऑल्सो ज्वाइन. You also try to Sure. make your సచిన్ టెండూల్కర్ కోచ్ అయిన ఆచరేకర్ సార్కి కూడా ఇక్కడ మెమోరియల్ కట్టించారు. ఆయనకి ద్రోణాచార్య అవార్డు కూడా దొరికిందనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అండ్ మీకు ముందు ఇంకా మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను.